అందరు ఎవరి దగ్గర కూల్స్ ఉంటుంది, వీళ్ళ దగ్గర కానీ కూర్చుంటే ఎవరి దగ్గర గట్టిగా వికాస్ గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామములకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ విని దేవునికి కోపము పుట్టించిన వాడు ఎవరు కదా? సండేస్ చర్చ్కి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టేసి రండి. డోంట్ బ్రింగ్ ద సెల్ ఫోన్ టు ది చర్చ్. సెల్ ఫోన్ తీసుకురావాలెందుకు, మళ్ళీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలెందుకు, సైలెన్స్ మోడ్లో పెట్టుకోవాలెందుకు? ఎందుకంటే సెల్ ఫోన్ అనేటటువంటి దాని పేరే సెల్ ఫోన్. సెల్ అంటే నిన్ను బంధించేది అని అర్థం. పోలీస్ స్టేషన్ పోతారు కదా, పోలీస్ స్టేషన్ పోతే అక్కడ ఒక సెల్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఆ ఖైదీలను పెట్టేటటువంటి ఒక సెల్ ఉంటుంది. జైలు గురించి మాట్లాడతారు, పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడతారు. పోలీస్ స్టేషన్లో కేవలం పోలీసులు ఆ టేబుల్ కుర్చీలు వేసుకుని మాత్రమే కూర్చోరు. అక్కడ ఒక సెల్ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా నేరము నిరూపించబడినటువంటి వాటిని అందులో పెడతారు. ఫస్ట్ అందులో పెట్టి ఆ తర్వాత ఫోటోలు తీసుకొని నేరం నిరూపించబడితే ఆ తర్వాత జైలుకి పంపిస్తారు. సో అట్లా దీనికి ఏమని పేరు పెట్టారంటే సెల్ ఫోన్ అని పేరు పెట్టారు. అంటే నిన్ను ఇందులో ఒక నేరస్తుడు కాబోతూ ఉన్నావు అన్నటువంటి ఉద్దేశంతో అందులో నిన్ను బంధిస్తూ ఉంది. కాబట్టి అందులో బందీలుగా కాకుండా మన అందరం కూడా ఆలయానికి వచ్చేటప్పుడు బైబిల్ని తెచ్చుకోండి. సెల్ ఫోన్లో బైబిల్ ఉంటాయి, ఆ సెల్ ఫోన్లో బైబిల్ చూసుకుంటూ ఉంటారు. తప్పదు, అది చాలా తప్పు. మీరు ఒకసారి ఆ సెల్ ఫోన్లో ఉన్న బైబిల్ని, ప్రత్యక్షంగా ఉన్న ఈ బైబిల్ని మీరు టాలీ చేసుకొని చూడండి. అలా శుద్ధ తప్పులు ఉంటాయి. ఉంటాయా? పాప కరెక్ట్ ఉంటాయి అంటుంది. సో చాలా తప్పులు ఉంటాయి. ఇంకా ప్రింట్ అయినటువంటి కంప్యూటర్ బైబుల్లో కూడా తప్పులు ఉన్నాయి. కంప్యూటర్లో టైప్ చేసి ప్రింట్ చేశారు బైబుల్లో, అందులో మిస్టేక్స్ ఉన్నాయని ఆ యొక్క కంప్యూటర్ బైబుల్స్ని బ్యాన్ చేసేసారు. ఎవరు? బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటటువంటి వారు కంప్యూటర్ బైబుల్స్ బ్యాన్ చేశారు. అది కొనుక్కోకండి, అందులో చాలా తప్పులు ఉన్నాయి. కాబట్టి మన పాత ప్రింటే ఉన్నటువంటి ఆ బైబుల్స్ మళ్ళీ ప్రింట్ చేస్తున్నారు. ఆ బైబుల్స్ని కొనుక్కోండి, ఆ బైబుల్స్లో ఉన్నటువంటి వచనాలను ధ్యానించుకోండి. సెల్ ఫోన్స్ మాత్రము ఎక్కువగా పనికి మాలిన వాటికి వాడకండి. పరిశుద్ధ స్థలాల్లో నుండి వాటిని తీసుకొని రాకండి. ఇప్పుడు నేను తీసుకొచ్చాను, సెల్ ఫోన్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను? రికార్డింగ్లో పెట్టాను. అంటే నా మెసేజ్ అక్కడ రికార్డ్ అవుతాం. అది రికార్డ్ అయ్యి అనేకులకు అది లైవ్గా వెళ్తూ ఉన్నటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, ఈ రోజున దయచేసి నేను వచ్చిన ప్రతిసారి కూడా చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క వాక్యములు విని దేవునికి కోపము తెప్పించేటటువంటి విధముగా ప్రవర్తించకండి అని చెప్తూ ఉన్నాను. బైబిల్లో నుండి మీకు చదివి వినిపించాను. మళ్ళీ ఒకసారి నేను వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు నేను మీకు చదివి వినిపించి ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. ఆ తర్వాత వాక్యం వినాలి అనుకున్న వాళ్ళు కూర్చోండి, వాక్యం వినొద్దు అన్న వాళ్ళు వెళ్ళిపోండి దయచేసి. ఎందుకంటే విని దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే దేవుని కోపము మన మీద రగులుకుంటుంది. ఆ కోపము మహాభయంకరంగా ఉంటుంది. ఆ కోపము 6వ అధ్యాయంలో చెప్పాడు ఎలాంటి కోపము చూపిస్తానో చెప్పి 7వ అధ్యాయంలో ఆ కోపాన్ని చూపించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే విధముగా 14వ అధ్యాయంలో కూడా దేవుడు ఆయన యొక్క కోపాన్ని చూపిస్తాను అని చెప్పాడు. 19వ అధ్యాయంలో చూపించేశాడు.
6వ అధ్యాయంలో ప్రచండమైన వర్షం, 19వ అధ్యాయంలో ఆకాశంలో నుండి అగ్నిగంధకములను కురిపించడం. సో ఇవన్నీ కూడా వినిపించాడు. వినిపించిన తర్వాత సరి చేసుకోకపోతే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడు పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా తీసిన వాళ్ళు త్వరగా చదవండి. 3:16. ఇంతసేపా? విని వినకనా వినియా? విని దేవునికి కోపము పుట్టించిన వారు ఎవరు? ఎవరట? మోషే అనేటటువంటి ఒక నాయకుడిని, మోషే అనేటటువంటి ఒక సేవకుడిని, మోషే అనేటటువంటి ఒక అభిషిక్తుడిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఇజ్రాయేలీల ప్రజలను బానిసత్వములో నుండి లోక సంబంధమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఆ స్థితిలో నుండి వారిని బయటికి మోషే గారి ద్వారా దేవుడు తీసుకుని వస్తే, మోషే గారి ద్వారా దేవుడు వారికి వినిపిస్తూ ఉన్నాడు. వినిపిస్తుంటే ఈ మోషే ఎప్పుడు ఇట్లాగే చెప్తాడు, మనకి ఇష్టమైనది ఏది చెప్పడు, మనకి ఇష్టం లేదే చెప్తాడు అని చెప్పి మోషే గారు చెప్పినప్పుడేమో చాలా జాగ్రత్తగా వింటారు. దీన్ని విధంగా ప్రవర్తిస్తారంటే ప్రవర్తిస్తాము అని తలనొక్కాడు. ఆ తర్వాత మోషే గారు వెళ్ళిపోగానే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతారు. అందుకని మోషే గారి ద్వారా దేవుడు వినిపిస్తే విని దాని ప్రకారంగా బ్రతుకులు సరి చేసుకోవడానికి దేవుడు వారి మీద కోపగించాడట. ఈ రోజున అదే ప్రశ్న మనం వేసుకుంటే, విని దేవునికి కోపము పుట్టించిన వారు ఎవరు అని ప్రశ్న వేసుకొని దానికి జవాబు కనుక కింద రాస్తే అందులో మనం ఉండకూడదు. వేసుకున్నాం. అందులో కొడపాకలో ఉన్నటువంటి న్యూ బెరాక చర్చ్ అనేటటువంటి ఆ సంఘస్థులు అనేటటువంటి వారు అందులో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ప్రశ్నలో ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నటువంటి మోషే గారి ద్వారా విన్నటువంటి మాటలను బట్టి బ్రతుకు సరి చేసుకోకపోతే దేవుని కోపం వచ్చింది. ఇంకే చెప్పండి, ఇంకే చదవండి. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? ఎవరి మీద? పాపం అంటే ఏంటి? విన్నదాని ప్రకారంగా ప్రవర్తించకపోవడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞలు ఎలా నీకు తెలియజేస్తాడు? పరిశుద్ధ గ్రంథంలో రాయించినవి మాలాంటి వారి ద్వారా నీకు వినిపిస్తాడు. వినిపించినప్పుడు దాన్ని అతిక్రమించకూడదు. దానిని నువ్వు తూచ తప్పకుండా పాటించాలి. ఎందుకంటే దేవుని యొక్క కోపము ఎప్పుడు ఎలా రగులుకుంటుందో తెలియదు. పాపము చేసిన వారి మీదనే కదా. చదువుబిడ్డ. వారి శవములు ఇది నిర్గమకాండ. ఇది నిర్గమకాండ. మోషే నాయకత్వం నిర్గమకాండ. 9వ అధ్యాయం 8వ అధ్యాయం అది కాదు, చదివ అవసరం లేదు. 8వ అధ్యాయం ప్రచండమైనటువంటి వర్షము 40 పగలు 40 రాత్రులు కురిపించి శవాలుగా దేవుడు మార్చేశాడు. అదే ఎనమండుగురిని మాత్రమే శవాలు కాకుండా దేవుని మాట విని దాని ప్రకారంగా ఓడలు చేసుకున్న ఎనమండుగురిని మాత్రమే శవాలు కాకుండా దేవుడు చేశాడు. మిగతా అందరినీ శవాలుగా సాతాను మార్చలేదు, దేవుడు మార్చాడు. ఎందుకు? విని బ్రతుకులను మార్చుకోలేదు. అదేవిధంగా 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణం. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా కాల్చేశారు. శవాలు కూడా మిగలలేదు. శవాలు కూడా పాతి పెట్టడానికి మిగల్చబడకుండా దేవుడే కాల్చేశాడు. ఆకాశంలోని అగ్నిని కురిపించి కాల్చేస్తాడు. కాలుస్తే దొరుకుతుందేమన్నా?
ఆ సొదొమ గొమొర్రా పట్టణములో నుండి కేవలం ముగ్గురిని మాత్రమే సజీవులుగా సోయరు అనేటటువంటి గ్రామానికి దేవుడు బలవంతంగా తీసుకెళ్ళాడు కాల్చబడి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. అయ్యగారు చెప్పాడు, మరలా నేను చెప్తున్నాను, మీ బ్రతుకులను మార్చుకోవాలి అని లేకపోతే, అయ్యగారు క్షమించాలి, బ్రతుకులు మార్చుకోవాలి అని కనుక మీకు ఇష్టం లేకపోతే అయ్యగారు క్షమించాలి, దయచేసి చర్చికి రాకండి. దయచేసి చర్చికి రాకండి. మీ బ్రతుకును మార్చుకుంటాను, దేవునికి ఇష్టమైన విధంగా బ్రతుకును మార్చుకుంటానంటేనే దయచేసి చర్చికి రండి. మళ్ళీ చెప్తున్నాను, అయ్యగారు క్షమించాలి, లేకపోతే రాకండి. యేసుక్రీస్తు ఈ లోకములకు ఎందుకు వచ్చాడు? మన బ్రతుకులను మార్చుకోమని చెప్పడానికి వచ్చాడు. ఆశీర్వదించడానికి రాలేదు, దీవించడానికి రాలేదు. మీ బ్రతుకులను మార్చుకోండి అని చెప్పడానికి వచ్చాడు. ఆయన చెప్పటానికి ముందు బాప్తిస్మం ఇచ్చి యోహానును కూడా అదే చెప్పించాడు. ఆ బ్రతుకులను మార్చుకోండి అన్నదానికి ఆయన పెట్టిన పేరు మీ మనస్సు మార్చుకోండి. మారు మనస్సు అంటే అర్థం ఏంటమ్మా? మీ మనస్సు మార్చుకో. నా బ్రతుకు ఎందుకు పాడవుతుంది? నా మనస్సుకు నచ్చింది నేను చేస్తాను కనుక నా బ్రతుకు పాడదు. సో నేను చెయ్యకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నా మనస్సునే నేను మార్చేసుకోవాలి. చెయ్యకూడనటువంటి వాటన్నింటినీ ఈ మనస్సు చెయ్యు అంటుంది. ఆ మనస్సులో వచ్చిన ఆలోచనలన్నీ కూడా మార్చుకోవాలి. కాబట్టి యేసయ్య మార్చుకోండి అని చెప్పడానికి వచ్చాడు. మార్చుకోవాలి అన్నవారు మాత్రమే యేసయ్య దగ్గరికి రావాలి. మార్చుకోవాలని ఇష్టం లేని వారు యేసయ్య దగ్గరికి రావాలి. ఇలా మార్చుకోవాలని ఇష్టం లేనటువంటి వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు, శిష్యులు మాత్రమే ఉన్నారు. అప్పుడు వాళ్ళని చూసి అంటారు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అంటాడు. అందరూ వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోతారా అని అంటే, మేము ఎక్కడికి పోతామయ్యా, నీకు జీవపు మాటలు గలవాడవు అని పేతురు అంటాడు. అందరికీ ఏం నచ్చలేదు? జీవపు మాట, మారు మనస్సుకు తగిన మాట. నీ బ్రతుకు ఇలా ఉంది, ఈ బ్రతుకు ఇలా ఉండటం మంచిది కాదు, దీన్ని మార్చుకో అని చెప్పితే ఎవరికి నచ్చక వెళ్ళిపోయారు. ఇంకో విషయం చెప్పనా? అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క గొప్ప పరిచర్యలో ఎంతమంది మిగిలారో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పరిచర్యలో ఒకే ఒక్క కుటుంబం తిమోతి గారికి పత్రిక రాస్తూ, నా మాటలు జనాలకు నచ్చలేదు. 8 సంఘాలను స్థాపించాడు, కొన్ని వేల సంఘాలను స్థాపించాడు, కొన్ని వేల మందికి బాప్తిస్మము ఇవ్వబడేటట్టుగా చేశాడు. ఆయన ఇచ్చింది ఒకరిద్దరికి మాత్రమే, అనేకులు బాప్తిస్మం పొందేటటువంటి విధంగా చేశాడు. కానీ చివరికి పౌలు దగ్గర మిగిలింది ఒకే ఒక కుటుంబం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఎవరైనా చదవండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారు తన ఆత్మీయమైన కుమారునికి పత్రికను రాస్తూ ఏమని చెప్తాడో చూడండి. అక్కడ చదవండి 12వ వచనం నుంచి చదవండి. 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఈ శ్రమలను అనుభవించుచు ఉన్నాను కానీ సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని, వినండి, దేవుడు నాకు అప్పగించిన దాన్ని అనలేదు, దేవుడు నాకు అప్పగించిన దాన్ని అనట్లేదు. ఇక్కడ దేవుడు ఆయనకు అప్పగించింది దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. కానీ నేను దేవునికి ఒకటి అప్పగించాను. ఏం అప్పగించుంటాడు? తన మనస్సును, తన హృదయాన్ని, తన దేహాన్ని, తనది అన్న సమస్తాన్ని దేవునికి అప్పగించేశాడట. ఇక తన ఆలోచనలు కాదు,
తన బ్రతుకు కాదు. నువ్వు అప్పగిస్తావా? అప్పగిస్తావా? దేవుడు నీకు అప్పగించిన దాన్ని ఎలాగూ చేయవు. కనీసం నిన్ను నీవైనా దేవునికి అప్పగించుకున్నావా? నేను అప్పగించుకున్న దాని కొరకు ఏం చేస్తాడో చెప్తున్నాడు చూడండమ్మా. నేను అప్పగించిన దానిని చదవండి. రాబోచున్న ఆ దినముల యందు ఆయన కాపాడగలడని నన్ను నేను దేవునికి సమస్తమును అప్పగించుకున్నాను. రాబోయేటటువంటి దినములలో అప్పగించినటువంటి నన్ను, అప్పగించినటువంటి నా మనస్సును, అప్పగించినటువంటి నా సమస్తమును కాపాడగలడు అన్న నమ్మకం నాకుంది అంటున్నాడు. ఆమేన్. రాబోయే దినముల గురించి ఉందా నీకు ఆలోచన? ఉందా రాబోయే దినముల గురించి నీకు ఆలోచన? రాబోయే దినములలో దేవుని చేత కాపాడబడేటటువంటి క్రైస్తవుడిగా ఈ సంఘ సభ్యురాలిగా ఉన్నావా? రాబోయేటటువంటి దినము అనంటే ఆయన రహస్య రాకడ. That is the rapture of Jesus Christ. Is going to come very soon at any time. ఏ క్షణములోనైనా ఆయన రాబోతూ ఉన్నాడు. క్రైస్తవులంటే రాబోతున్నటువంటి యేసు క్రీస్తు ద్వారా కాపాడబడి ఆయన చేత కొనిపోబడటమే క్రైస్తవ జీవితం. పౌలు అంటున్నాడు. అలా చెప్తూ 15వ వచనంలో ఏమంటాడో చూపెట్ట. అలా చెబుతూ 15వ వచనంలో ఆసియాలోని బాగా వినండి. ఇది చెప్తూ 15వ వచనంలో ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయురన్న సంగతి నీకు తెలుసు తిమోతి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారా? అందరా? ఎందుకు విడిచిపెట్టిపోయింటారు? వాళ్ళ బ్రతుకులు మార్చుకోవటం ఇష్టం లేదు గనక, మార్చుకోవాలని ఇష్టం లేని వారు దయచేసి సంఘానికి రాకండి అని చెప్తే, మార్చుకోవడం ఇష్టం లేక అందరూ విడిచిపెట్టి పోయారట. దేవుని స్తోత్రం. యేసు ఏం చేశాడో, యేసు జీవితంలో ఏ అనుభవం ఉందో అదే పౌలు జీవితంలో అనుభవంలో ఉందమ్మా. నా దగ్గరికి 1000 మంది వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. కానీ నా అన్న పౌలు దగ్గర ఒకే ఒక కుటుంబము నన్ను అర్థం చేసుకుంది. ఒకే ఒక కుటుంబము నా కష్టాలలో, నా సమస్తములో నాతో ఉంది, నన్ను ఆదరించింది అని చెప్తాడు. ఒకే ఒక కుటుంబం. పౌలు ఆదరించడం కాదమ్మా, సేవకుడు ఆదరించడం కాదు, సేవకుడు ధైర్యపరచడం కాదు, సేవకుడిని ఆదరించి ధైర్యపరచడట. చదివేట నీవెరుగుదువు వారిలో ఉన్నారు, వెళ్ళిపోయిన వారిలో పేర్లతో సహా రాసినట్టు అర్థం ఏంటి? ఇలా సంఘంలో ముఖ్యులు అని అర్థం. ముఖ్యులైనటువంటి వారు సైతము వెళ్ళిపోయారు. ముఖ్యులైన వారు సైతము జీవితాలను బాగు చేసుకోకుండా నటిస్తూ ఉన్నారు. ముఖ్యులైన వారు, సంఘములో ముఖ్యులైన వారు సైతము బయట దేవుని యొక్క నామము దూషించబడేటట్టుగా, అవమానపరచబడేటట్టుగా సంఘములో ముఖ్యులైన వారు ఉన్నారట. వాళ్ళు పేర్లు రాశారు. నా నామము ఎలాగో అవమానపరచబడుతూ ఉంది, ఏ నామమును మీకు పరిచయం చేశానో ఆ దేవుని నామం కూడా మీ వల్ల అవమానపరచబడతా ఉంది. దయచేసి అవమానపరచబడటానికి రాకండి అని అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకే పరిశుద్ధాత్మ వారు ఏ పరిచయం చేశారో, ఏది చెప్పారు, అదే వీరదాసులు చెప్తూ ఉన్నాడు. అదే చూస్తూ ఐఎమ్ ఫాలోయింగ్ ది అపోజిట్స్, ఐఎమ్ ఫాలోయింగ్ ది స్క్రిప్చర్స్. వీటిని నేను పాటిస్తాను, వీటిని నేను వెంబడిస్తాను, వీటి కొరకు బ్రతుకుతున్నాను, వీటి కొరకు మాత్రమే బ్రతకండి అని చెప్పడానికే దేవుడు నన్ను బ్రతికించాడు. వీటి కొరకు నువ్వు బ్రతికితే రాబోయేటటువంటి దినమున దేవుడు నిన్ను కాపాడుతాడు.
హల్లెలూయా. నీకు ఇచ్చిన కుటుంబాన్ని కాపాడుతాడు, నీకు ఇచ్చిన సంస్థాన్ని కాపాడుతాడు. లేకపోతే ఇదే సృష్టితో, ఇదే ప్రకృతితో దేవుడు నాశనం చేస్తాడు. అది ఇక్కడ 2వ అధ్యాయంలో ఎవరు నాశనం చేశారు? ఆదికాండం 7-8వ అధ్యాయంలో ఎవరు నాశనం చేశారు? ఎవరు చంపారు? మనుషుడా? దేవుడా? దేవుడే ప్రకృతితో, ప్రయత్నం ప్రకృతితో దేవుడు నాశనం చేశాడు. చదువునా వాళ్ళ పేర్లు రాసి ఆ తర్వాత ఏమంటాడు? వాడు కూడా వెళ్ళిపోయారు. ఈ పేరు చెప్పి అతడు అతని ఇంటి వారు దేవుడు వారిపై కనికరము చూపును గాక. ఎందుకు? చదువునా రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించాడు. హల్లెలూయా. The only one person and the only one family has comforted the Saint Paul. మిగతా వాళ్ళందరూ కూడా నా భాషలో, బైబుల్ భాషలో చెత్తగా తేలారు. క్రైస్తవులు మిగతా వాళ్ళందరూ కూడా బైబుల్ ప్రకారంగా చెత్త, పెంటగా మిగతా సంఘస్థులందరూ కూడా తేలారు. ఒక్కడు ఆ ఒక్కని కుటుంబం మాత్రమే శ్రేష్టమైన కుటుంబముగా తేలిందని పౌలు చెప్పాడు. పౌలు అనుభవం ఇది. మీరు ఆ చెత్తలో ఉంటారు, శ్రేష్టమైనటువంటి కుటుంబము కలిగిన ఆ వ్యక్తి కుటుంబంలో ఉంటారు. మీ ఇష్టం. ఏ ఒక్క మాట కూడా నా సొంత మాట మీకు చెప్పలేదు. నా నోట వచ్చిన ప్రతి మాట చదివించాను, నేను కలిపి చెప్పాను. చెప్పాలందరూ నానా, నేను కలిపి చెప్పానా, ఇందులో రాసింది మీకు వివరించి చెప్పానా? మీరు సొంత మాటలు కాదు, ఇందులో చదివించి వివరించి చెప్పారన్న వాళ్ళు చేయలేకపోయారు. దేవుడు మోది దీవించుకుంటాం. వాక్యంలోనికి ఈ సమయంలో మనం త్వరగా వెళ్దాం. 78వ కీర్తన ఆసాపు గారు రచించారు. ఆసాపు గారు ఈ కీర్తనను రచించి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి భూమి మీద పుట్టబోతున్నాడు. ఆ పుట్టబోయేటటువంటి ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ వలన ఈ లోకములో పుట్టబోతూ ఉన్నాడు. ఒక కన్యక పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతుంది. ఆవిడ గారు ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది. అతడు పెరిగి పెద్దవాడై 30 సంవత్సరాల వయసు ముగించబడిన తర్వాత 31 సంవత్సరంలో అడుగు పెడుతున్న సమయంలో అతడు బాప్తీసం తీసుకుంటాడు. బాప్తీసం తీసుకొని పరలోకము యొక్క తండ్రి ఎందుకొరకు తనను భూమి మీద పుట్టించాడో ఆ పని చేయడానికి బయలుదేరుతాడు. ఆ బయలుదేరేటప్పుడు, ఆ దేవుని యొక్క పని చేయటానికి బయలుదేరేటప్పుడు ఏం చేస్తాడో ప్రవచన రీతిగా ఆసాపు గారి ద్వారా 78వ కీర్తనలో రాయించాడు. ఇది ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు గురించి ఆసాపు గారి ద్వారా 78వ కీర్తనలో రచించాడు. అక్కడ ఆ ప్రవచనము రాయిస్తూ ఏమంటాడంటే, నేను అంటాడు, నా అంటాడు. నేను నా అంటే ఆసాపు కాదు. అక్కడ నేను నా అంటే రాబోతున్నటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్టుగా 78వ కీర్తనలోనే అది రాయించాడు. మీరు కీర్తనలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ శ్రమల కీర్తన చూడలేదా? 22వ కీర్తన చూసినట్లయితే యేసుక్రీస్తు మరణముల గురించిన వచనాలు లేవా? అందులో యూదా ఇస్కరియోతు గురించి 69వ కీర్తనలో లేదా? అతనికి చేదు చిలుకను, దాహమైనప్పుడు చేదు చిలుకను అందించను, ఇవన్నీ కీర్తనలో లేవా? అలాగే ఇది కూడా అక్కడ రాయబడి ఉంది. రాయబడినటువంటి దాంట్లో మొదటి వచనం ఏమంటాడో చూడండి. నా జనులారా వినండి,
ఇక్కడికి వచ్చినటువంటి మనమందరం కూడా మనము ఆయన జనులు. శ్యామలయ్య గారు జనులు కాదు, మీరు వరప్రసాద్ జనులు కాదు, ఆయన జనులుగా మీరు ఇక్కడికి వచ్చారు. ఆయన జనులుగా ఇక్కడికి వచ్చినాము. ఆయనను మనం నమ్ముకుని విశ్వసించాం. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా జనులారా, నా సంఘస్థులారా, నా పేరు పెట్టబడిన వారలారా, నా నామమున బాప్తిస్మం పొంది రక్షింపబడ్డాను అన్న భ్రమలో ఉన్న వారలారా, నా బోధకు చెవియొగ్గుడి, నా బోధకు చెవియొగ్గుడి. నన్ను నమ్మి విశ్వసించిన వారు నా బోధకు మీ చెవినివ్వండి. మీ చేతులతో కానుకలు తర్వాత మీ చెవులు నాకు కావాలి. I want your ears to listen the word of God. నాకు నీ చెవులు కావాలి, నా మాటలు నీకు వినిపించడానికి. చెవులు ఇంట్లో పెట్టి రాకండి, చెవులు ఎక్కడో పెట్టి రాకండి. ఈ చెవులు ఆయనకు మాత్రమే ఇవ్వాలి. ఈరోజు కానుకలు వేసిన తర్వాత కానుకలు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు కానుకేస్తావు, కానుకేసుకున్న తర్వాత వేసిన కానుకలు నువ్వు మళ్ళీ తీసుకుంటావా? అట్లా ఈ చెవులు దేవునికి ఇచ్చేస్తే ఈ చెవులు ఎప్పటికీ దేవునివే. ఆమేన్. మళ్ళా ఎవ్వరి మాటలు ఈ చెవులు వినవు, ఎవతి మాటలు కూడా ఈ చెవులు వినవు. ఇది ఇట్లనట్ట, అది అట్లనట్ట, వాడు అట్లనట్ట, ఇది ఇట్లనట్ట అన్న మాటలు ఎవ్వరూ ఎక్కడ వినిపించిన వినరు. బికాస్ దిస్ ఇయర్స్ హాస్ బీన్ గివెన్ టు గాడ్. ఇవి దేవునికి ఈ చెవులు ఇచ్చేసావు గనక నీ దగ్గర చెవులు ఇతరుల కొరకు లేవు. నీవు చెవిటి దానివి లోక సంబంధమైన వారి కొరకు. దేవుని దగ్గర మాత్రమే నీవు వినికిడి కలిగినటువంటి చెవులు గలగా. నా బోధకు మాత్రమే మీ చెవిని ఇవ్వండి. రెండవది గట్టిగా, నా నోటి మాటలకు. రెండవది ఏమంటున్నాడమ్మా? నా నోటి మాటలు. అమ్మా, నా నోటి మాటలు. ఆదికాండం 6వ అధ్యాయంలో అమ్మా వినాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో నోహావుకు ఎవరు మాట్లాడారు? దేవుడు మాటలు డైరెక్ట్ గా విన్నవాడు నోహావు. కనబడలేదు కానీ డైరెక్ట్ గా విన్నాడు నోహావు. దేవుని మాటలను ప్రజలకు వినిపించిన వాడవాడు నోహావు. క్రైస్తవులు దేవుని మాటలను విన్నవాడు నోహావు. నోహావు దేవుని యొక్క మాటలను వినిపించాడు. ఇప్పుడు అవి నోహావు మాటలా, దేవుని మాటలా? 40 రాత్రులు ఆగకుండా వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు అని చెప్పాడు. ఎవరికి? నోహావు. అదే మాటలను వెళ్ళి ప్రజలందరికీ చెప్పాడు. ఆ ప్రజలందరికీ చెప్తుంది నోహావు, కానీ మాటల వరివి. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా మాటలకు మీ చెవిని. వరప్రసాద్ చెప్తే వరప్రసాద్ మాటలు కాదు, శ్యామలయ్య గారు చెప్తే శ్యామలయ్య గారి మాటలు కాదు. అది ఆ మాటలన్నీ కూడా దేవునివి. హల్లెలూయా. సో నువ్వు ఎవరి మాటలను విని నీ కాళ్ళతో తంతున్నావో తెలుసా? దేవుని మాటలను నీ కాళ్ళతో తంతున్నావు అని అర్థం. ప్రవర్తించకపోతే దేవుణ్ణి తల్లినోడు భూమి మీద బాగుపడ్డాడు కొడుకుగా లేదు. దేవుని మాటలను తన్నే క్రైస్తవ విశ్వాసులుగా ఈ సంఘంలో ఉండకండి. క్రైస్తవం. మూడవది చూడండి, నేను అంటే యేసు. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పాను. హల్లెలూయా. నీకు అర్థమయ్యే రీతిలో నా బోధ ఉంటుంది, నీకు అర్థమయ్యే రీతిలో నా మాటలు ఉంటాయి. ఆ అర్థం నీకు అర్థమయ్యే రీతిలో ఏం చేస్తానంటే చిన్న కథలు చెప్తాను. చిన్న కథలు చెప్పి ఆ కథలో నేను నిన్ను చూపిస్తాను. ఆ కథలో నువ్వు బాగుపడ్డ వ్యక్తిగా చూపిస్తాను, చెడిపోయి ఉన్నటువంటి వ్యక్తిగా కూడా చూపిస్తాను. చెడిపోయినటువంటి వ్యక్తిగా ఆ కథలో నువ్వు
ఉన్నామని నీకు అర్థమైతే బాగుపడి ఉన్నామన్నటువంటి విధంగా ఆ కథలో ఉంటే ఆ బాగుపడినటువంటి దాన్ని కాపాడు. ఉపమానం అంటే చిన్న చిన్న కథలు ఎవరు చెప్పారు బైబిల్లో? యేసు కదా. యేసు చెప్పినన్ని ఉపమానాలు ఎవరైనా చెప్పారా? దావీదు గారి దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించి ఏం చెప్పించాడని చెప్పారు? కథని చెప్పాడు. ఓ చిన్న కథ చెప్పాడు. ఆదాము గురించి, హవ్వ గురించి, అబ్రహాం గురించి, ఇస్సాకు, ఇవన్నీ ఏం చెప్పలే. ఓ చిన్న కథ చెప్పాడు. దావీదు గారి దగ్గరికి కాదు. దావీదుని అనకండి, పాపి దగ్గరికి పంపించాడు. వాక్యమును అతిక్రమించి తిరుగుతున్న వాళ్ళ దగ్గరికి పంపించాడు. వాడికి వాక్యం తెలియదు కాదు, వాడికి తెలుసు వాక్యం. ఎవరి దగ్గరికి పంపించాడో వాడికి వాక్యం తెలుసు. తెలిసిన వాక్య ప్రకారంగా ప్రవర్తించని వాడి దగ్గరికి నాలాంటి ఒక ప్రవక్తను పంపించి కథ చెప్పాడు. ఆ కథలో వాడిని చూపించాడు. దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించి తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తిని ఆ కథలో చూపించాడు. చూపిస్తే అతడు అని అనుకోలేదు. ఆ కథలో నేను అని అనుకోలేదు వింటున్నవాడు. ఆ కథ ఎవరి గురించో చెప్తున్నాడు అనుకొని ఈ వింటున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, ఆ వ్యక్తి ఎవడో, ఆ కథలో ఎవడో చెప్తున్నావు కదా, వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. అప్పటి నుంచి ఏం చెప్తున్నాను? విని కోపం పుట్టిస్తే దేవుడు ఏం చేస్తాడని చెప్తున్నాను? మరణమే కదా. ప్రచండమైన వర్షం మరణమే. అగ్నికందకలతో కురిపించి కాల్చడం మరణమే. అరణ్యములో శవాలుగా రాల్చడం మరణమే. ఇవన్నీ తెలిసినటువంటి దావీదు కథలో నేను కాదనుకుని వాడు మరణానికి పాత్రుడు. ఆ కథలో ఎవడో కాదు, నువ్వే. హల్లెలూయా. నువ్వే. ఒరే బుద్ధి లేనివాడా నువ్వే, ఒరే బుద్ధి లేని దానా నువ్వే అని అన్నాడు. దావీదుని నా ముఖం పెట్టుకొని ఇలా వేలు పెట్టి చెప్పాడు, నువ్వే ఆ కథలో వ్యక్తివి. వెంటనే అక్కడే మోకరించి కన్నీరు కారుస్తూ పశ్చాత్తాప హృదయంతో తన పాపాలన్నీ ఒప్పుకొని తన బ్రతుకును మార్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ఉపమాన రీతిగా బోధిస్తాడు అని అన్నాడు. ఆయన చాలా ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానంలో నుంచి నువ్వు చంటి బిడ్డగా ఉన్నప్పటి నుంచి వింటున్నా ఒక ఉపమానంలో ఒక కథను నేను గుర్తు చేస్తాను. చెప్పాలి, దావీదు కూడా చెప్పలేదు, గుర్తు చేశాడు. ఒక కథ, యేసు చెప్పిన కథ, యేసు చెప్పిన ఉపమానం, యేసు చెప్పినటువంటి ఒక అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి ఒక కథలో ఒక భాగం మాత్రమే మీరు విన్నారు. ఆ కథలో ఇద్దరు ఉన్నారు. యేసు చెప్పిన ఒక కథలో ఇద్దరు ఉన్నారు. కానీ ఒక్కరి గురించే అన్ని సంఘాలు ధ్యానిస్తాయి. ఇద్దరు ఉంటే ఒక్కరి గురించి అందరూ ధ్యానిస్తారు. ఈ రోజున ఆ ఒక్కరి గురించి కాకుండా రెండవ వాడి గురించి చెప్తూ ఆ రెండవ వాడిలో నువ్వు ఉన్నావని చూపిస్తాను. ప్రస్తుతం ఆ రెండవ వాడు మంచోడు కాదు, ఆ రెండవ వాడు చెడ్డవాడు. తన చెడ్డతనాన్ని దాచిపెట్టుకొని ఉన్నవాడు, తన క్రూరత్వాన్ని దాచుకొని ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారని చిన్నప్పటి నుంచి ఏం వింటున్నాం? ఆ తండ్రి దగ్గర గొడవపడి నా వాట నాకు ఇచ్చేయని బలవంతంగా తన వాటా తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన డబ్బంతా ఎలా పాడు చేసుకున్నాడని రాసింది బైబిల్లో అంటే, అతడు దుర్వ్యాపారము చేశాడు అని. దుర్వ్యాపారము చేసి తన డబ్బంతా పాడు చేసుకున్నాడట. దుర్వ్యాపారము అంటే అర్థం ఏంటి? చెడ్డ వ్యాపారము అని. ఇప్పుడు ఏం చెడ్డ వ్యాపారం చేసి ఉంటాడు ఈయన? ఏం చెడ్డ వ్యాపారం చేసి ఉంటాడు? వ్యాపారం అంటే ఇచ్చిపుచ్చుకుంటాం కదా. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి అందరూ మనం ఏం చేస్తాం? ఇప్పుడు కిరాణా స్టోర్ పెట్టాడు. ఆ కిరాణా స్టోర్ పెట్టినప్పుడు వానికి లాభాలు ఎప్పుడు వస్తాయి?
మనం పోయి కొనుక్కుంటే అప్పుడు ఆ వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు వస్తాయి, మన అవసరం కూడా మనకు తేలిపోయి. ఇది కిరాణా స్టోర్ సంగతి. ఇది ఇప్పుడు చెడు వ్యాపారము ఏం చేసింటాడు ఈయన అంటే, ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకోవాలంటే చెడిపోయేటటువంటి వ్యాపారం అంటే బైబుల్ ప్రకారంగా దుర్వ్యాపారము అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. దుర్వ్యాపారం ఏం చేశాడు? ఈ రోజున ఈ దుర్వ్యాపారం పురుషుల్లో కానీ ఈ దుర్వ్యాపారం స్త్రీలలో కానీ ఉంటే వాడికి పందుల పొట్టు తిన్నామన్నా దొరకలేదట. అన్ని పోయినాయి, వచ్చిపోయినాయి మొత్తం. అన్ని పోయిన తర్వాత పందుల పొట్టు తిన్నామన్నా కూడా దొరకలేదని రాశాడు బైబుల్. ఈ దుర్వ్యాపారము ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిలోనైనా ఉంటే రానున్న దినాల్లో కాపాడబడటం కాదు, రానున్న దినాల్లో మీకు ఏమీ దొరకదు. క్రైస్తులో చదువునా 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. క్రైస్తులో దుర్వ్యాపారము. ఇక్కడ లూకాసు సువార్త 15వ అధ్యాయంలోనికి రండమ్మా. లూకాసు సువార్త 15వ అధ్యాయం, అక్కడ ఏ వ్యాపారం అతడు చేశాడని రాస్తాడో చూడండి. లూకాసు సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన పిమ్మట సమస్తమును తండ్రి దగ్గర నుంచి తీసుకొని దూరదేశములకు ప్రయాణమైపోయాడు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. అంతే. తాగడం వలన వచ్చేటటువంటిది నష్టం ఏంటో నా బైబిల్లో దేవుడు చెప్పిన కథలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తాగుడు అలవాటు ఉన్నవాడు దేశ దిమ్మరై అన్నింటినీ పోగొట్టుకొని ఏమీ దొరకనటువంటి ఏకాకిగా మిగిలిపోతాడు. దయచేసి మద్యముతో మత్తులై ఉండే వాళ్ళందరూ కూడా ఆడు కనబడి చేస్తున్నాడా కనబడకుండా చేస్తున్నాడా? మళ్ళీ చెప్పారు, ఈ మొదటోడు ఒక్కడే మంచోడు. అందుకే ఈ మొదటోడు గురించి ఎక్కువగా ధ్యానిస్తారు. ఇద్దరు కొడుకులు అన్నప్పుడు ఇద్దరు గురించి ధ్యానించాలిగా. మరి ఎందుకు ఒక్కోని గురించి ధ్యానిస్తున్నావు? రెండవ కొడుకు గురించి ధ్యానిస్తే నీ సంగతులన్నీ బయటకు వెళ్తాయనా? సాతాను గాడు ఎంత కుయుక్తి చూడండి. సాతాను గాడు చాలా పన్నాగం పన్ని ఈ రెండవ వాడి గురించి ప్రసంగాలు చేయనివాడు. ఈ రెండవ వాడులో చాలా సంఘాలు ఉన్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలులో అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడు ఉన్నాడంటే ఈ రెండవ వాడు. యేసు దగ్గర ఉండి అందరు వెళ్ళిపోయారంటే ఈ రెండవ వాడు, మొదటివాడు కాదు. అన్ని పోగొట్టుకున్నాడు. ఈ దుర్వ్యాపారం మాత్రమే ఎందుకు మీకు అది నొక్కి వక్కారించి చదివించి మీకు చెప్తున్నానంటే, ఈ రెండో వాడు ఇంట్లో ఉన్నాడు చూడు, ఈ ఇంట్లో ఉన్నోని యొక్క గుణాలను నేను చెప్తాను ఇప్పుడు. ఎంత దరిద్రుడంటే చాలా మంది మనుషులు అనుకుంటారు, ఈడంత దరిద్రుడు ఇంకో ప్రపంచంలో లేడు. ఈడు ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చెడగొట్టున్నాడు. ఈడు ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న వారికి నెమ్మది లేకుండా చేసినాడు. ఆడు నెమ్మదిగా ఉన్నాడు, ఇంట్లో ఉన్న వారిని నెమ్మదిగా ఉండనివాడు. తండ్రి అంటే పరలోకములో ఉన్న తండ్రి. ఇద్దరు కుమారులు అనంటే ఇద్దరు కూడా విశ్వాసులే, ఇద్దరు కూడా బాప్తిసం పొందిన వారే, ఇద్దరు కూడా రక్షించబడిన వాళ్ళే, ఇద్దరు కూడా సంఘములో ఉన్న వాళ్ళే. కానీ ఒకడు చెడిపోయాడు. చెడిపోయిన తర్వాత వానికి బుద్ధి వచ్చేటట్టు దేవుడు ఏమీ లేకుండా చేస్తే వాడు బుద్ధి తెచ్చుకొని సంఘములో తిరిగి నమ్మకంగా బ్రతికాడు. ఏ తండ్రినైతే బాధ పెట్టాడో ఆ తండ్రిని తిరిగి సంతోషపెట్టాడు మొదటోడు. రెండో వాడు ఉన్నాడు చూడు, ఈ తండ్రి సంతోషంగా ఉండటం వాడికి ఇష్టం లేదు.
నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని ఇంటికి వచ్చాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఎంతసేపు సంతోషంగా ఉన్నాడు? ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నాడు? మనం చెప్పగలుగుతారా అమ్మా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు కదా, ఇంటికి వచ్చిన ఆ కొడుకును బట్టి ఆ తండ్రి ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నాడు? ఎన్ని గంటలు సంతోషంగా ఉన్నాడు? ఎన్ని నిమిషాలు సంతోషంగా ఉన్నాడు? లేదా ఆన్సర్ మీ దగ్గర? కొద్దిసేపు. బహుశా సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయంలో కొడుకు తిరిగి వస్తున్నాడు అనుకుందాం. తండ్రి పని చేస్తాడు, తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత వాడికి స్నానం చేయించమన్నాడు, ఫ్రెష్ అప్ చేయమన్నాడు, ఉంగరం పెట్టమన్నాడు, చెప్పులు వేయమన్నాడు, మంచి బట్టలు వేయమన్నాడు. ఈ కార్యక్రమం అంతా అయిపోయేసరికి 12 గంటలు అయింది అనుకుందాం. 12 గంటలు అయింది. సంతోషంగా ఇదంతా చేపిస్తున్నాడు. ఓ ప్రక్క భోజనాలు కూడా చేపించేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత భోజనం చేయడానికి కూర్చున్నారు అనుకుందాం. ఒక 1 గంట గట్ల సంతోషంగా కొడుకు వచ్చాడు. సంతోషంగా 1 గంటకు భోజనం చేద్దామని కూర్చున్నారు. భోజనం చేద్దామని కూర్చున్న సమయానికి పెద్దోడు వచ్చాడు. పెద్దోడు వచ్చి ఆ ఇంట్లో ఆ హడావుడి చూశాడు. హడావుడి చూసి సైగ చేసి ఒక పన్నుని పిలిచాడు. లోపలి పూరాలి. ఎందుకు వీటిని దరిద్రుడు అంటున్నాను? సంఘములో ఉన్న దరిద్రుడు. అందుకే పేర్లు పెట్టి చెప్పాడు. పేర్లు పెట్టి చెప్తున్నాడు పౌలు. అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళలో ఈ 2 ఉన్నారు అని 2 పేర్లు చెప్పాడు. ఇక్కడ పెద్దవాడు లోపలికి కూడా రాకుండా బయట ఉన్నాడమ్మా. బయట ఉండి అదొండు పిలిచాడు. పిలిస్తే వచ్చాడు. ఏంటి హడావుడి అని అడిగాడు. ఏంటి హడావుడి, పండగ వాతావరణం ఏంటి అని అడిగితే ఆ పనోడు చెప్పాడు. ఏమని చెప్పాడు పిలిపిస్తాను, తర్వాత చదివిస్తాను. నీ తమ్ముడు, హల్లెలూయా, నీ తమ్ముడు. ఇది అండర్లైన్ చేసుకోండి. నీ బైబిల్లో కాదు, ఈ మైండ్లో పెట్టుకోండి. ఆ పనుడు చెబుతున్నాడు, నీ తమ్ముడు మరలా ఇంటికి వచ్చినందుకు, మరలా తిరిగి ఇంటికి వచ్చినందుకు నీ తండ్రి చేస్తున్న హడావుడి, నీ తండ్రి చేస్తున్నటువంటి పండగ, నీ తమ్ముడు వచ్చినందుకు. ఈ రోజున ఆ పెద్దోడి స్థానంలో నువ్వు ఉంటే, నీకే ఈ మాట చెప్తే, నీ చెల్లెలు తిరిగి వచ్చిందనో, నీ తమ్ముడు తిరిగి వచ్చాడనో, నీకు సంబంధించిన వ్యక్తి తిరిగి వచ్చాడనో నీకు చెబితే ఈ పెద్దోడిలాగా నువ్వు రియాక్ట్ అవుతావా? నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, నీ చెల్లి తిరిగి వచ్చింది, నీకు సంబంధించిన వ్యక్తి తిరిగి వచ్చాడు. నా యేసయ్య అంటాడు, బాగుంది, నా యేసయ్య అంటాడు, మీరందరూ కూడా నా శరీరంలో ఉంచబడిన అవయవాలు అంటారు. వీరు వేరు రక్షించబడిన వారందరూ కూడా నా పిల్లలు. నా పిల్లల్లో అందరూ ఒకే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో ఉండాలి. తమ్ముడు తిరిగి వచ్చాడు అంటే దేవునికి సంబంధించిన వాడే. ఈ అన్న దేవునికి సంబంధించిన వాడే. దేవునికి సంబంధించిన వాడిన ఈ అన్న తమ్ముడు వచ్చాడు అనంటే తండ్రికి ఉన్న సంతోషం లేదు, తండ్రికి ఉన్న ఆనందం లేదు. ఆ మాటను విని కోపము తెచ్చుకొని లోపలికి వెళ్ళకుండా బయటనే ఉన్నాడట. హల్లెలూయా. మీరు చెప్పండి, ఇప్పుడు వీడు మంచోడా చెడ్డోడా? కనీసం మనం ప్రవర్తించినంత విధంగానే ప్రవర్తిస్తలేదు. కనీసం మనమన్నా తమ్ముడు వచ్చాడు అని అంటే సంతోషంతో నటించదన్న నటిస్తాం మనం.
సంతోషమును కనీసం నటించదన్న నటిస్తాం మనం. వాడు సంతోషమును నటిస్తలేడు, వాడి కోపమును ఎలా చూపిస్తున్నాడంటే అడిగి ముఖము చిన్నముచ్చుకొని బయట ఉన్నాడు. ఇది ఒక ఉపమానం చదువుకుంటుంటే ఈ కథ ఏ జరిగిన సంఘటన నుంచి కథగా చెప్పాడు యేసుక్రీస్తు అని బాగా ఆలోచన చేసి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, ఇది యాక్చువల్గా కథ కాదు కదా, ఉపమానం కాదు, ఇది యాక్చువల్గా పాత నిబంధనలో మొదటి కుటుంబంలో జరిగిన ప్రాక్టికల్ ఇది మొదటి కుటుంబంలో జరిగిన దాన్ని కొత్త నిబంధనలో నేను ఒక కథగా చెప్పాను అని చెప్పాడు. దేవుని దగ్గర ఇది కథనా, ఇది వాస్తవమా అంటే వాస్తవం జరిగింది కథగా చెప్పాను, ఆ కథలో వాస్తవమును కూడా చూపించాను అని అన్నాడు. ఎవరిది వాస్తవంగా అంటే కయ్యూరు ఏవేడు అని చెప్పాడు. క్రైస్తలో పెద్దోడు కయ్యూరు, చిన్నోడు ఏవేడు. మీరు అక్కడ 4:6 మీరు చదివితే ఆది కాండంలో దేవుడు వచ్చి కయ్యూరుతో మాట్లాడుతూ, నీకు కోపం ఎందుకైనా, ముఖము చిన్న ముచ్చుకున్నావు ఎందుకు అని చెప్పాడు. వాడికి ఏముంది, కయ్యూరికి ఏముంది? 4:6 నీకు కోపం ఎందుకు, ముఖం ఎందుకు చిన్న ముచ్చుకున్నావు. ఇప్పుడు ఇక్కడ చదవండి 16 లూకాసు వార్త 15:16 సారీ 26 ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు అంటే తండ్రి తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున మీ తండ్రి కొమ్మిన దూడను వధించను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళలేకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతసేపు సంతోషంగా ఉన్నాడు చెప్పండి. ఒక కొడుకు తిరిగి వచ్చాడని సంతోషిస్తూ ఉంటుంటే ఒక కొడుకు బయట అలిగి ఉన్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉంటాడా కొడుకు వచ్చినందుకు? ఒక కొడుకు బయటికి పోయినందుకు బాధపడుతూ ఉంటాడా? ఆమె చూడండి అబ్బా, మీరే చూసుకోండి. సంతోషంగా ఉండే తండ్రిని బాధ పెడుతున్నటువంటి విశ్వాసగా ఉన్నాము. అదే ఇంట్లో ఉండదు, అదే సంఘంలో ఉండదు, ఆ తండ్రిని బాధ పెడుతుంది. ఆ సంతోష వాతావరణాన్ని అనుభవించకుండా చేస్తూ ఉంటాడు. ఎందుకు వాడికి వచ్చిన కోపం, అది కోపము రావాల్సినటువంటి సంఘటన అమ్మది. అమ్మ, నీ చెల్లె నీ ఇంటికి తిరిగి వచ్చింది అని మనం చెప్తే నీ కోపం వస్తుందా? మనం కోపం వచ్చింది. మనమందరము కూడా యేసు చేత కడగబడి కొనబడిన ఆయన పిల్లలమైనప్పుడు మనమందరము అక్క చెల్లెళ్ళము, అన్నా తమ్ముళ్ళము. అక్క చెల్లెళ్ళము, అన్నా తమ్ముళ్ళమైన మన మధ్యలో ఎందుకమ్మా కోపతాపాలు? ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఇప్పుడెందుకమ్మా తొమ్ముకొని దేవుని యొక్క కోపానికి గురవుతున్నారు? వాడు కోపగించాడు బయట ఉంటే తండ్రి ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి తండ్రి బాధపడుతూ బయటకు వచ్చి కొద్దిగా లోపలికి రాని గడ్డం పట్టుకొని బ్రతికులాడుతున్నాడట. వీడు మంచోడా చెడ్డోడా చెప్పండి కదా. ఒక తండ్రి కొడుకును బ్రతికులాడే పరిస్థితి తీసుకొచ్చాడు. తండ్రి కొడుకును బ్రతికులాడే పరిస్థితి, కాపరి సంఘస్థులను బ్రతికులాడే పరిస్థితి. చిచి, వీరి గురించి దేవుడు బయలుపరిచినప్పుడు చిచి అనిపించింది. నా 21 సంవత్సరాల జీవితం, 21 సంవత్సరాల క్రితం ఈ పెద్దవాడిగా నేను ఉన్నాను, సంఘములో ఉన్నాను, విశ్వాసిగా ఉన్నాను, సంఘ సభ్యుడిగా మాత్రమే కాదు సంఘ పెద్దగా ఉన్నాను. కానీ సంఘమును హింసించిన వాడిగా, సంఘస్థులను హింసించిన వాడిగా నటిస్తూ దేవుని యొక్క నామమునకు అవమానం తెచ్చిన వాడిగా బ్రతిమిలాడుతూ ఉన్నాడు. లోపలికి రా బిడ్డ అంటే
లోపలికి రాకుండా బయట ఉండి ఏమంటాడో తెలుసా? ఇప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి కుళ్ళు కుటుంబం అంతా బయటకు వస్తుంది. చూడండి, వాడెంత దరిద్రమైనటువంటి ఆలోచనలతో ఆ ఇంట్లో ఆ సంఘంలో ఉన్నాడో మీకు చూపిస్తాను. వాడి మాటల్లో లోపలికి రాని బ్రతికిలాడుతుంటే వీడు అంటాడు, ఈ పెద్దోడు అంటాడు, నేను నీతోనే ఉన్నాను కదా ఇన్నేళ్ళు, నువ్వు ఏం చెబితే అదే చేశాను కదా ఇన్నేళ్ళు. చేయలేదన్నానా? నువ్వు సంఘంలో నేను చెప్పింది చేయలేదన్నానా? నువ్వు సంఘంలో షీపులు పట్టుకొని ఇవ్వలేదన్నానా? నువ్వు సంఘంలో కార్పెట్ వేయలేదని అన్నానా? నేను అది ఏమనలేదే. నేను అన్నది ఏంటంటే, నీ తోటి సహోదరుడు, నీతో పాటు రక్షించబడిన వాడు, నీతో పాటు సంఘ సభ్యురాలు, ఆ విషయంలో నేను లోపలికి రమ్మని చెప్తే ఆ విషయంలో నువ్వు కోపం తెచ్చుకుని భయపడతావేంటి? నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఇంకోటి చెప్తావేంటి? నేను నీతోనే ఉన్నాను, నువ్వు చెప్పిందంతా చేశాను. ఎప్పుడైనా ఒక్కసారైనా నా స్నేహితుల కొరకు ఒక్క మేక పిల్లనైనా వధించి పండుగ చేసావా అంటాడు. హల్లెలూయా. ఏముంది ఇందులో? ఇదేముంది? ఆడ మీరు చదివితే తిరిగి వచ్చిన దాంట్లో స్నేహితులతో తిరిగి డబ్బు పాడు చేసుకున్నాడని రాశాడమ్మా. వాడు స్నేహితులతో తిరిగినట్టు బైబిల్ రాయలేదు. వాడు దుర్వ్యాపారం వల్ల డబ్బంతా పాడు చేసుకుంటాడని రాసింది. ఈడు మాత్రము తండ్రి ఇంట్లో ఉంటూ తండ్రి వెనకాల స్నేహితులతో చెడు తిరుగుతున్నాడు. క్రైస్తవుడు తెలియకుండా చేస్తున్నవాడు దరిద్రుడు. సంఘములో ఇలాంటి తెలియకుండా దాచిపెడుతూ పాపాలు చేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు సంఘాలలో. ఒకడు అందరికి కనబడేటట్టు తాగుతాడు. ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు చూడు, కనబడకుండా చాటుకు తాగి సంఘ కాపులు ఎదుట మంచోడుగా విశ్వాసంగా నటిస్తాడు. క్రైస్తవుడు ఒకడు బహిరంగంగా అబద్ధాలు చెప్తాడు, ఇంకోడు సాటుకు అబద్ధాలు చెప్పుకుంటూ సంఘ కాపుల దగ్గర అసలు అబద్ధాలే చెప్పకుండా నటిస్తాడు. వీళ్ళు నటించేటటువంటి క్రైస్తవ విశ్వాసం. అందుకే చెప్పారు, కథలో నిన్ను చూపిస్తే పెద్దవాడిగా నువ్వు ఉన్నావని కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తే చిన్నవాడిలాగా బ్రతుకుని మార్చుకో. క్రైస్తవ చిన్నవాడిలాగా తిరిగిరా, పండగ నీ కొరకు కూడా చేస్తాడు. ఎప్పుడైనా నా స్నేహితుల కొరకు అని అన్నాడు. ఏమనాలి అక్కడ? అమ్మా ఏమనాలి? ఆడ మంచోడైతే ఎప్పుడైనా మన రక్త సంబంధులను బంధువులను పిలిచి ఒక మేక పిల్లలు పండుగ చేసావా అంటే మనకు సంబంధించిన వాళ్ళ అనాలి. మన అనట్లేదు, నా స్నేహితుడు. వాడికి సపరేట్ ఒక గుంపు ఉంది, వాడు సపరేట్ సంఘం సభ్యుడు కానటువంటి ఒక సపరేట్ ఒక గుంపును తయారు చేసుకున్నాడు. ఏడికైనా పోతే సంఘాన్ని తీసుకుపోవాలి, ఎక్కడికైనా పోతే సంఘస్థులను కోరుకోవాలి. సంఘ సభ్యుడు కాని వాళ్ళను కోరుకుంటున్నాడంటే, తీసుకెళ్తున్నాడంటే వీళ్ళేమనాలి? వీడిని మనిషి అనేది కూడా అనటానికి వీళ్ళైనటువంటి వ్యక్తిగా ఉన్నాడమ్మా. ఈ మాటలన్నీ అంటున్నా కూడా ఆ మాటలు ఏమి పట్టించుకోకుండా నా కొడుకు లోపలికి వస్తే చాలు, నువ్వు ఎన్నన్నా అనరా, నువ్వు లోపలికి వస్తే చాలురా, నువ్వు ఇంట్లోకి వస్తే చాలురా అని ఎంత బ్రతిమలాడుతున్నా ముందుకేసి కూర్చున్నాడు. ఈ ఉపమానము ఎలా క్లోజ్ చేశాడో తెలుసా? ఆడు బయటనే వెలుపటనే ఉన్నాడు అన్నట్టుగా క్లోజ్ చేశాడు. ఈ ఉపమానం పెద్దవాడు లోపలికి వచ్చాడు అని ముగించలేదు, చదవలేదు. నేను చెప్పింది అక్కడ ఉందా లేదా చూడండి. 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచు ఉన్నానే, మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు.
నాకు స్నేహితులు ఉన్నారు, నా స్నేహితులతో చెడు తిరుగుతున్నాను, కానీ నీకు తెలియకుండా చేస్తున్నావన్నీ. లోపల ఉన్నది బయట పట్టి వాడి నోటి మాటలతో చెప్తున్నాడు. తర్వాత ఏమో చూడండి, అయితే నీ ఆస్తిని ఎందుకు అండర్లైన్ చేసుకోమన్నాను దుర్వ్యాపారం అని. ఇంత కఠినమైనటువంటి దౌర్భాగ్యుడు ఈ కథలో ఉన్నాడమ్మా. తమ్ముడు చెయ్యని నేరములు వేస్తున్నాడు. తమ్ముడు తాగుడం వల్ల డబ్బు పాడు చేశాడు, కానీ ఇంట్లో ఉన్న అన్న ఏం చెప్తున్నాడు తెలుసా? నీ కొడుకు అన్నాడు. నా తమ్ముడు, నీ తమ్ముడు అని పనుడు చెప్తే నా తమ్ముడు అని చెప్తున్నాడు. ఇక్కడ నీ చిన్న కుమారుడు వేశ్యలతో తిరిగాడు. 10 మందితో సంబంధాలు పెట్టుకున్నాడు. 10 మందితో సంబంధాలు పెట్టుకున్న నీ కొడుకును నీ ఇంట్లోకి ఎట్లా రానిచ్చావంటున్నాడు. ఆ తండ్రి గుండె పగిలిపోయిందమ్మా. వాడు నా కొడుకు, వాడు నా కొడుకు, నా రక్తం పంచుకొని పుట్టినవాడు. వాడు తాగి చెడిపోతాడేమో కానీ వేశ్యలతో మాత్రం పండుకునే పెంపకము నాది కాదురా. వాడు వేశ్యలతో పండుకొని డబ్బు పాలు చేసుకున్న పెంపకం నాది కాదురా అని మనుషులు ఎంత బాధపడ్డాడు. తిరిగి వచ్చేంత వరకు వేశ్యలతో ఉన్నాడని రాశాడమ్మా. అమ్మా, మరి వీడెందుకు అంటున్నాడు? వీడెందుకు అంటున్నాడు? దానితో దీనితో వాడితో వీడితో సంబంధం పెట్టుకున్నాడు అని ఎందుకంటున్నావు? అని ఎందుకంటున్నాడు? అని ఎందుకంటున్నావు అని ఆ పెద్ద కొడుకును ఏమనలేదమ్మా. వేస్తున్నావు ఏమనలే. నువ్వు ఎన్నైనా చెయ్యని వాటిని అందరూ నాకేం ప్రాబ్లం లేదు. చిన్న కొడుకు వెళ్ళిపోయి తప్పు తెలుసుకుని వచ్చాడు, నువ్వు ఉండి తప్పులు చేస్తూ బయటికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నావు. బయటికి వెళ్ళిపోకుండా ఇంట్లో ఉంటే చాలని అక్కడ అన్నింటినీ సహిస్తుంది. చూడండి అమ్మా, ఆ మాట అన్నాడా లేదా? చదవమ్మా. అమ్మా జంపు కావద్దు. ఎన్నో వర్షం చదువుతున్నావు? అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే, నీ కొడుకు రాగానే, నీ కొడుకు నాకేమవుతాడు? నీతో రక్షించబడిన వాడు నీకేమవుతాడు? నీతో బాప్తిస్మం పొందిన వాడు నీకేమవుతాడు? నీతో సంఘ సభ్యురాలు సంఘ సభ్యుడు నీకేమవుతుంది? వేశ్య అవుతుందా? ప్రశ్నలు అవుతుందా? తిరుగుబోతుడు అవుతాడా? తిరుగుబోతులు అవుతుందా? నోరెలా వచ్చిందిరా నీకు ఆ మాట అంటానికి? చెయ్యాలా వచ్చిందిరా చేయలేపడానికి? చూడండి, నీ కొడుకు వేశ్యలతో వేశ్యల శరీరాన్ని తిన్నాడు, వీని డబ్బు దానికి పెట్టాడు. అలాంటి నీ కుమారుణ్ణి ఇంట్లోకి నువ్వు చేర్చుకుంటావేమో కానీ వాడు ఉన్న ఇంట్లో నేనున్నాను. నువ్వు చెడిపోయిన వాడు నీ ఇంటికి వస్తే నువ్వు ఉంచుకుంటావేమో. వాడు ఉన్న ఆ సంఘంలో, అది ఉన్న ఆ సంఘంలో నేనుండను అని బయట ఉన్నాడు. లోపలికి వచ్చినట్టుందా? చదివి ముగించండి. చివరికి చెప్తున్నాడు, అరే ఆడు నా కొడుకిరా, నీ తమ్ముడు నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదురా, వాడు చనిపోయి బ్రతికాడురా. వాడు చనిపోయి బ్రతికాడురా, తప్పిపోయి తిరిగి వచ్చాడురా. నువ్వు తప్పిపోబోతున్నావురా, నువ్వు చచ్చిపోబోతున్నావురా. ఆడు చచ్చిపోయి బ్రతికాడు రా, నువ్వు చచ్చిపోబోతున్నావు. ఆడు తప్పిపోయి తిరిగి వచ్చాడు రా, నువ్వు తప్పిపోబోతున్నావు.
వాడు వచ్చాడని నేను సంతోషించాలా, వాడు బ్రతికాడని సంతోషించాలా, నువ్వు తప్పిపోయి చచ్చిపోతున్నావని బాధపడాలో నాకు అర్థం కావటం లేదురా అని తండ్రి నెత్తి నోరు మొత్తుకుంటున్నాడమ్మా. అక్కడ నువ్వు లోపలికి రారా, లోపలికి రారా, చావకురా. అది చచ్చిపోయి బ్రతికిరాడు రా, నువ్వు చచ్చిపోబోతున్నావు. ఆ తప్పిపోయి తిరిగి వచ్చాడు రా, నువ్వు తప్పిపోతావు. అదే అర్థమా కాదా? క్లోజ్ చేయండి, చదివి క్లోజ్ చేయండి. అయితే అందుకతడు ఆ. కుమారుడా, ఆ. నీవెల్లప్పుడూ ఆ. నాతో కూడా ఉన్నావు, ఆ. నావన్నీయు నీవి. ఆ. మనము ఆ. సంతోషపడి ఆ. ఆనందించడం యుక్తమే. యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. బ్రతికాడు రా, తప్పిపోయి తప్పిపోయి దొరికినని దొరికాడు రా. అతనితో చెప్పాను. తర్వాత మరియు ఆయన తన శిష్యులతో తర్వాత వేరే కథ, వేరే ఉపమానం. ఏం చెప్పాలా? అప్పుడు ఆ పెద్ద కుమారుడు తన తండ్రి మాటలను విని వెలుపటి నుండి లోపలికి వచ్చాడు అని రాయించాడు. రాయించలేదు అంటే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 15వ వచనం వీడికి వర్తిస్తుంది. వీడికి వర్తిస్తుంది. ఈ కథలో నువ్వు ఉంటే, ఈ కథలో నువ్వు ఉన్నావని నీకు అర్థమవుతూ ఉంటే కనుక, ఈ రెండో వాడిగా సంఘములో ఉన్నానని కనుక నీకు అర్థమవుతూ ఉంటే కనుక, వాడికి 15వ వచనం వర్తిస్తుంది, కుక్కలను నీకు నువ్వు వర్తిస్తుంది. కుక్కలు ఏం చేస్తాయి? కుక్కలు ఏం చేస్తాయి? ఎందుకు అరుస్తుందో దానికి లేదు. అవునా? వీడు కుక్కరాగా నా తమ్ముడు అంటుందా, నీ కొడుకు అంటుందా? ఆయన చెయ్యని దాన్ని నేరం మోపుతున్నాడంటే కుక్కరా కాదు? కుక్క చాలా లక్షణాలు ఉంటాయి అనుకోండి. అది ఏమైతే కప్పుతుందో, ఏదైతే క్షమించమని అడుగుతుందో, సంఘంకి వచ్చి దేనినైతే క్షమించమని అడుగుతుందో అదే తప్పు మళ్ళీ పోయి ఏ తప్పునైతే ఒప్పుకుంటుందో, ఏ తప్పునైతే క్షమించమని ఈ కుక్క సంఘంలో అడుగుతుందో అదే తప్పు పోయి మళ్ళీ చేస్తుందంటే అది కుక్కే. అలాంటి కుక్కలు ఉన్నారు. ఇప్పుడు కాదు, బాప్తిస్మిచ్చి యోహాను ప్రసంగం చేసేటప్పుడు ఉన్నారు క్రైస్తవులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, ఆరాధికులు అందరూ వీడు అబద్ధం చెప్పాడని చెప్పలేదా అమ్మా? వేశ్యలతో తిరిగాడు, వేశ్యలకు పెట్టాడు అని అన్నాడుగా. తిరిగాడా? అబద్ధం సృష్టించాడా? అబద్ధికులందరూ వెలుపట ఉందురు. హల్లెలూయా. ఎందుకంటున్నాడు? లోపలికి రానున్నాక వెలుపట ఉన్నాడు. ఇప్పుడు సంఘంలో ఉన్నావు. ఇంత చెప్పినా నువ్వు సంఘంలో నుంచి పోవు, ఎంత చెప్పినా నువ్వు సంఘంలోనే ఉంటావు. కానీ చిన్న కుమారుడు బ్రతుకు మార్చుకొని సరి చేసుకున్న విధముగా పెద్ద కుమారుడు సరి చేసుకోకుండా అలాగే ఉంటే పరలోకములో మాత్రము ప్రవేశం లేదు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం లోపల ఉంటారు, కానీ పరలోకం లోపల ఉండకుండా పరలోకం వెలుపట ఉంటాం. ఆ వెలుపట దానికి పేరే నరకము. నిత్యము కాల్చబడిన ఇద్దరు కూడా సమస్యలు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు, ఇద్దరు సమస్యలు. ఒకడు పరలోక ప్రవేశము పొందుకునే విధముగా తప్పు తెలిసి సంఘంలో ఉన్నాడు. ఇంకొకడు సంఘములోనే ఉంటుంది, బ్రతుకును మార్చుకోకుండా బుద్ధి పూర్తిగా చెడగొట్టుకోదు. పరలోక ప్రవేశం కాకుండా వెలుపట అన్న నిత్య నరకాగ్నిలో కాల్చబడేటటువంటి సంఘములో ఎలా ఉంటావు? సంఘ ప్రవేశం, సంఘ సభ్యురాలి ప్రవేశం, పరలోక ప్రవేశం, పరలోక పెళ్లి కుమార్తె ప్రవేశం కలిగిన బుద్ధి తెచ్చుకొని
తిరిగి సంఘంలో ఉంటుంది. అంతే తప్ప సంఘములో ఉంటుంది. సంఘానికి చెడ్డ పేరు తీసుకొస్తూ సంఘం వెలుపట ఉన్న వారి మాటలను వింటూ సంఘ పేరును చెడగొడుతూ నీ పేరును చెడగొడుతూ రేపు అక్కడ నుంచి దయచేసి చెడ్డదాసుడా పనికి మాలినవాడా అని పిలిపించుకోకూడదు. చెడ్డదాసుడా పనికి మాలినవాడా అని నువ్వు పిలిపించుకుంటే నీ చేతులు కాళ్ళు కట్టేసి చీకటి గదిలో వేయమంటాడు. అలాంటి దౌర్భాగ్యపు వద్దుమా వినండి అలాంటి దౌర్భాగ్యపు యొక్క పరిస్థితి రాకుండా ఉండటానికి ఆసాపు గారు 78వ కీర్తనలో ముందే చెప్పాడు, మీరందరూ నమ్మబోయేటటువంటి యేసుక్రీస్తు వస్తాడు. అతడు తన బోధకు చెవినిమంటాడు, అతని మాటలకు చెవినిమంటాడు. నీకు అర్థం కాకపోతే కథల రూపంలో నీకు మాటలను వినిపిస్తాడు. చెవి ఇచ్చి ఆ చెవులలోనికి మాటలు పోలించుకొని నీ బుద్ధిని మార్చుకో, నీ మనస్సును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. అలా నువ్వు మార్చుకుంటే చిన్న కుమారుని స్థాయి లభిస్తుంది. హల్లెలూయా. పెద్ద కుమారుడు అర్థస్తున్నామా ఉంటే చెప్పండి నాకు. ఇదో ఈ కథ ఎవరు చెప్పారు? నేనా? అమ్మ నేను చెప్పిన కథ, యేసు చెప్పిన కథ. యేసు చెప్పిన కథలో ఇద్దరు ఉన్నారుగా. ఒకటి మీకు అందరికీ చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు పెద్దోడిని బహుశా మొదటిసారి అలా బహుశా ఎక్కడైనా విని ఉంటాం, కానీ ఇలా నువ్వు అర్థం చేసుకోలేదు. ఆ పెద్ద కుమారుడు అని ఆలోచన చేశాను, కానీ నేను అని నువ్వు ఆలోచన చేయలేదు. నేను ఆలోచన చేసుకున్నాను 21 సంవత్సరాల క్రితం ఈ పెద్దోళ్ళు నేనని. బయటకు వచ్చేసాను, చిన్న కుమారులో చేరిపోయాను. నువ్వు కూడా ఆ చిన్న కుమారులో చేరుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థిస్తున్నాను. మోకరించలేని వారు మోకరించలేని వారు నిలబడుతూ చిన్నపాటి ప్రార్థన చేస్తున్నారు. చిన్నపాటి ప్రార్థన. కథలో దావీదును చూపిస్తే మోకరించాడు కన్నీటితో పశ్చాత్తాప హృదయంతో నాకు క్షమించు, నా బ్రతుకు నాకు అసహ్యం అనిపిస్తుంది, నేను ప్రవర్తించిన ప్రవర్తన నాకు అసహ్యం అనిపిస్తుంది. చిచి, ఇంత దౌర్భాగ్యంగా నేను బ్రతికానా, ఇంత దౌర్భాగ్యంగా నేను ప్రవర్తించానా అని తన బ్రతుకును అసహించుకొని పశ్చాత్తాప హృదయంతో ఆ కథ విన్న దావీదు దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకొని మరలా క్షమించు అని ఎప్పుడు కూడా అడిగే ప్రసక్తి తెచ్చుకోలేదు కదా. మరలా ఎప్పుడు అడగలేదు క్షమించమని. ఎందుకు? మరలా ఏ తప్పు చేయలేదు, మరలా ఏ పాపము చేయలేదు. ఆ కయ్యూను హేబేలు యొక్క చరిత్ర జరిగిన సంఘటన అతను యేసుక్రీస్తు చెప్పాడు. ఈ రోజున ఆ కయ్యూను బుద్ధి తెచ్చుకోలేదు. ఆ కయ్యూను వెలుపటనే ఉన్నాడు. ఆ కయ్యూను దేశదీపుడైపోయాడు. అడ్రస్ లేదు. పరిశుద్ధ గ్రంథంలో 5వ అధ్యాయము రాయిస్తూ ఆదాము వంశావళి గ్రంథం ఇది అని రాయించి అందులో కయ్యూను కానీ కయ్యూను పిల్లల పేరు కానీ రాయించలేదమ్మా. వెలుపట ఉన్నవాడు, కోపమును తగ్గించుకునేవాడు, ముఖమును చిన్నపుచ్చుకున్నావు, అది లేవు అయిందానికి కాంతానికి. దయచేసి దేవుని దగ్గర నుంచి అడ్రస్ లేకుండా నువ్వు కాకుండా ఉండాలంటే దేవుడి నీకు ఇది చివరి వర్తమానం. ఈ చివరి వర్తమానం ద్వారా నీ బ్రతుకును సరి చేసుకో. నీది అన్న నీ దాన్ని కాపాడుకో. పౌలు అంటున్నాడు, నాది దేవునికి అప్పగించేశాను. నువ్వు కూడా నీది నీ కుటుంబం సమస్తానికి దేవునికి అప్పగించే. ఎవరి గురించి కానీ, ఎవరి కుటుంబాల గురించి కానీ, ఎవరి గురించి కానీ నీకు ఆలోచన వద్దు, నీకు తలంపొద్దు. దేవునికి ఇస్తుంది. నీ మనస్సు నీది కాదు, నీ మనస్సు యేసయ్య మనస్సు. నీ హృదయం నీది కాదు, యేసయ్య హృదయం.
నీ బ్రతుకు నీది కాదు, విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. ఆయన సొత్తు నీ బ్రతుకు. ఇంకా నా బ్రతుకు నా ఇష్టం అని కనుక నువ్వు ఆలోచన చేస్తే యు ఆర్ అన్ఫిట్ టు బి ది చర్చ్ మెంబర్. నీకు అర్హత లేదు. యేసు బిడ్డలని చెప్పుకునే అర్హత నీకు లేదు. పెద్ద కుమారునికి అర్హత లేదు. అర్హత ఇవ్వడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. వెలపటని ఉండిపోయాడు. వీరందరూ కూడా ఒక రోజున వెలపట ఉంటారని ప్రకటన గ్రంథకర్త ద్వారా ముగించేశారు. పరిశుద్ధమైన దేవా, ఈ మాటలు మీరు చెప్పిన ఉపమానాన్ని మమ్మల్ని చూపించావు. మంచి వాళ్ళుగా మమ్మల్ని చూపించావు, చెడ్డవాళ్ళుగా చూపించావు. మంచి వాళ్ళుగా చూపిస్తే కాపాడుకోండి, బాగుపడండి, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్నావు. చెడిపోయిన వారిగా చూపిస్తే బాగుపడండి అని కథలు చెప్పావు, ఉపమానాన్ని చెప్పావు. ఈరోజు అలాగే చెప్పావు. చెడిపోయిన వారుగా మేముంటే బాగు చేసుకోమని, బాగు చెయ్యు అని మనం అడగము, బాగు చేసుకుంటామని మీకు ఒప్పందం చేసుకుంటున్నాం. బాగుపడతాం, వెలపట ఉంటాం, లోపల ఉంటాం అన్న ఈ తీర్మానం మీ దృష్టికి అంగీకారం కావచ్చు. దయచేసి మనస్ఫూర్తిగా చేసిన పాపాలు, దోషాలు అన్ని అతిక్రమించిన ప్రతిదాన్ని కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఈ నీ బల్లలో చెయ్యి వేసే ఆ ధైర్యమును దయచే ప్రభు. మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఈ బల్లలో చెయ్యి వేయాలి తండ్రి. నీ దగ్గర క్షమాపణ కోరుకోవాలి. తప్పు చేసిన వారి దగ్గరికి కూడా వెళ్ళి క్షమాపణ కోరుకునే ఆ ధైర్యం ఉంటేనే మేము ఇందులో చెయ్యి వేయాలి తండ్రి. లేకపోతే ఇందులో చెయ్యి వేసి మేము శాపగ్రస్తులుగా మిగిలిపోకూడదు తండ్రి. ఆ విధముగా ఇందులో చెయ్యి వేసే, ఆ విధముగా మేము పంచడానికి చెయ్యి వేయాలి, తీసుకోవడానికి కూడా చెయ్యి వేయాలి. ఆ విధమైనటువంటి జీవిత అనుభవంలోకి మమ్మల్ని నడిపించాలని యేసుక్రీస్తు నామమున తండ్రి వేడుకుంటున్నాము స్వామి. ఎవరు అదేవిధంగా మోకరించి 2 చేతులు పైకి తప్పిపోయిన కుమార్తెకు వచ్చిన విధంగా అయ్యా నేను రావడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా దేవుని దగ్గరికి ఒక్కసారి 2 చేతులు పైకి అడిగేవాళ్ళు క్షమించుకోవాలి. అడుగుతావా? నన్ను క్షమించుకోవాలి, నన్ను క్షమించని అడుగుతావా? క్షమించు అంటే ఆయన దగ్గరకు వచ్చేదాన్ని వచ్చావా? నేనెందుకు అడగాల అని అనుకుంటే నువ్వు దూరంగా ఉన్నవాడు. దగ్గరకు వచ్చిన వాడిని దేవుడు క్షమించేదేవుడు, 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 క్షమించేదేవుడు. విలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. విలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను, విజయపడిన వసులగుకి, విజయపడిన వసులగుకి.
ఏదో వస్తున్నాను అని చూస్తావుంటే ఈ దినమున నిన్ను పాపిగా పరిగణిస్తాడు. నువ్వు పాపం స్థితిలోనే ఉన్నావు. నీ మనసు కష్టం రావడానికి ఇష్టపడు. అయ్యా మీ పాటలు ఇష్టపడుతుందయ్యా అని అందరూ ఏడుకున్నారు. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా ఈ రోజు నుంచి నా హృదయంలో నీకు తప్ప వేరే దేనికి
స్థానం లేదు. నా నోట్లో మంచి దానికి తప్ప చెడు దానికి స్థానం లేదు. నా కళ్ళకు మంచి చూపులు తప్ప చెడు చూపుకి స్థానం లేదు. నా చెవులకు మంచి మాటలకు తప్ప చెడు మాటలు వేయడానికి స్థానం లేదు. నా చేతులకు మంచి పనులకు తప్ప చెడు పనులకు నేను ఉపయోగించాను. నా నడక, నా కాలు మంచి మార్గంలోనే, నేని మార్గమన్నా నీ మార్గం నడవడానికి నేను ఇష్టపడతాను అని మంచి తీర్మానం తీసుకునేవారు. ఉన్న రెండు చేతులు పైకెత్తి, గిటారు మోకరించి రెండు చేతులు పైకెత్తి, యేసయ్య నేను మనిషిగా పుట్టాను, నేను మనిషిగా పుట్టాను, మనిషి వల్ల అన్నమే తింటున్నాను, పంది వల్ల కానీ కుక్క వల్ల కానీ తినకూడదని తినట్లేదు. నేను మనిషిని, అన్నమే తింటున్నాను, నేను నీ శరీరాన్ని నీ రక్తాన్ని తిని తాగబోతున్నా. నేను మనిషిగా బ్రతకడానికి ఇష్టపడతాను. మనిషిగా బ్రతికి అనేకను మంచిలోనికి నడిపించేదానిగా, మంచిలోనికి నడిపించేవాడిగా నేను ఉంటాను అని మంచి తీర్మానం తీసుకుంటావా? మంచి తీర్మానం తీసుకో, మంచి తీర్మానం తీసుకో. దేవుడు అంటాడు, నువ్వు నమ్మకస్తుడని. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా సంతోషించాడో ఈ దినమున నిన్ను బట్టి, ఈ తీర్మానం తీసుకోబోతే నిన్ను బట్టి సంతోషిస్తాడు. సహోదరుడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. సహోదరి, తల్లి నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇప్పటి వరకు ఏం క్షమించలేకపోయావో నువ్వు అనుకుంటుండొచ్చు. నువ్వు క్షమించకపోతే అసలు దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఎవరన్నా కావచ్చు, నువ్వు క్షమించకపోతే పాప ఎంతమంది పాపలు అంతకంటే హీనమైన వాడవు. నువ్వు క్షమిస్తే దేవుడు నువ్వు క్షమిస్తాడు, నువ్వు క్షమించకపోతే దేవుడు క్షమించాడు. ఎవరు మాట్లాడతారు? దేవుడితోనే మాట్లాడాలి. అవునయ్యా, క్షమించడానికి బుద్ధి లేనోనయ్యా, క్షమించడానికి బుద్ధి లేని దానయ్యా. అన్నము తిన్నాను అనుకున్నాను కానీ నేను తిన్నది అన్నం కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఆ విధంగా పంది వల్ల పొల్లిన వాడను, కుక్క వల్ల తిరిగిన దానను నీ రక్తంలో కడిగా కదా నీ కుమారుగా చేసుకున్నావు. ఇది జీవాహారం నాకు ఇచ్చావు కదా. నేను క్షమించలేకపోతే నేనే మనిషినయ్యా, ప్రేమించలేకపోతే ఏ మనిషినయ్యా? ఆ ప్రేమనే నాలో లేనప్పుడు, నేను సంతోషం పెట్టాను. యా, నేను ప్రేమించగలిగాను. అనుకూలం కాకపోవచ్చు, అనుకూలం కావచ్చు. కక్ష చేతనైనా దిశ చేతనైనా పౌలం కానీ స్థితి ఏదైనా పరిస్థితి ఏదైనా దేవుని వైపు తిరుగుదామా, దేవుని వైపు చూద్దామా, దేవుని వైపు చూద్దామా. ఒకవేళ దేవుని వైపు చూడాలనుకుంటున్నానన్నా అని అన్నవారు మీరున్న స్థలం ఉంటారు. మోకరించి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతారా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలా బిగ్గరగా దేవుని ఆత్మని తాగే వరకు, పరిశుద్ధాత్మ దేవుని హృదయాన్ని ప్రేమతో నింపే వరకు, కనికరము నింపే వరకు, కోపం, ద్వేషం, అసూయ, పదకలనం ఇవన్నీ కూడా పోయి యేసయ్య శాశ్వతమైన ప్రేమ, యేసయ్య శాశ్వతమైన ప్రేమతో నింపే వరకు. మహాపరిశుద్ధుడని చెప్పారు. ఇది బ్రతికినంత కాలం కూడా నీ ప్రేమ కలుగుతుంది కాక, బ్రతికినంత కాలం నీ ప్రేమను కలుగుతుంది కాక. ఎప్పుడైతే తండ్రి ఒక కుటుంబంలో విభేదాలు ఉంటాయో ఆ కుటుంబం సమాధానంతో ఉండదు. కుటుంబ యజమానుడు సమాధానంగా సంతోషంగా ఉండలేడు. కనుక తన సన్నిధిలో కూడా తండ్రి ఎలాంటి వ్యతిరేకత లేకుండా, ఎలాంటి సూటిపోటు మాటలు లేకుండా, అనుమానాలు లేకుండా, దాపరికాలు లేకుండా తండ్రి ఉండున్నట్టుగా మీరు సహాయం చేయండి. దేవా, మేమందరం కూడా ఒక దినంలో మీ ఎదుట నిలిచేవారమై ఉంటున్నామయ్యా, నీకు స్తోత్రాలు. ఇక్కడ తండ్రి అలాంటి కలిగిన వారు మీ దగ్గర నిలబడలేదు. దేవానికి స్తోత్రాలు. కనుక తండ్రి ఇక్కడ ప్రతి దినం కూడా పశ్చాత్తాపడుతూ అయ్యా నీకు స్తోత్రం ముందుకు వెళ్ళినట్టుగా సహాయం చేయండి. మహిమ గంట ప్రభావాలు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి మాట ప్రతి కొరకు నీరు కట్టి ఫలింపు చేయండి. నీ కొరకు సాక్షులు నిలబెట్టి వాడుకోనండి. ఇంకా ముందున్న సమయం అంతా కూడా పరిశుద్ధాత్మ మీ సన్నిధిని మాకు తోడుగా వచ్చి నడిపించమంటూ వేడుకుంటున్నాం. మీ సన్నిధిని తోడుగా వచ్చి నడిపించమంటూ ప్రార్థన చేస్తూ నీకే స్తోత్రం చెల్లిస్తూ తండ్రి మీ శరీరంలో మీ రక్తంలో పాల్గొనడానికి సిద్ధపడిన వారందరూ కూడా తండ్రి యోగ్యంగా పాల్గొంటారు. ప్రతి వారి నాలుగా, ప్రతి వారి పిల్లలు, ప్రతి వారి సర్వస్వాన్ని కాల్చండి. దేవా, నేను యోగ్యురాలని బిడ్డలు పశ్చాత్తాపడి మీ దగ్గర క్షమించు అని నిజాయితీగా అడిగిన వారు మాత్రం పాల్గొన్నట్టుగా సహాయం చేయండి. దేవా,
స్తోత్రాలు తండ్రి. ప్రతి వారు కూడా తన యోగ్యంగా పాల్గొనడానికి సహాయం చేయండి అయ్యా. వాళ్ళు ఉప్పింప చేయండి తండ్రి. సంఘ కాపుని కొద్ది సమయం మౌనంగా ఉంటున్నాను. దయచేసి మీరు ఏదన్నా మాట్లాడి ఒకవేళ మాట తప్పితే ఏదన్నా దేవుని అడగండి, పశ్చాత్తాపడండి. ఎవరైనా క్షమించని స్థితి ఉంటే దేవుని అడగండి, క్షమించండి. మా ఇంట్లో మేము ఏ విధంగా సమాధానం ఉంటామో సంఘంలో కూడా నేను అందరితో సమాధానంగా ఉంటాను అని మంచి తీర్మానం తీసుకొని మీరు ప్రభు శరీరంలో పాల్గొనడానికి సిద్ధపడ ప్రభుత్వం బట్టి తెలియజేస్తూ నిజంగా ఇవన్నీ ఒప్పుకొని దేవా నువ్వు యోగ్యురాలు అంటే నేను యోగ్యుడు నేను యోగ్యముగా చేయవేయాలి. అయోగ్యముగా చేయవేస్తే మీలో చాలా మంది బలహీనలై ఉన్నారు, చాలా మంది రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారని రాయబడింది. ఆ గుంపులకు వెళ్ళొద్దు అంటే యోగ్యముగా పాల్పడతాను కనుక దేవుడు సాకుడు కొద్దిసారి మామూలుగా ఉంటున్నారు. దయచేసి ముందు స్థలంలో విధానం మోకరించి బాప్తిసం తీసుకున్న వారు, సంఘంలో చేర్చబడిన వారు, క్రీస్తు కొరకు సాక్షిగా సంఘానికి కానీ సావుకుడు కానీ సపోర్టుగా ఉంటున్నారు. కీడు కలిగించేదానిగా కీడు కల్పించేదానిగా నేను ఉండను కూడా. ఇది క్రీస్తు శరీరము అందరిది అని యథార్థంగా పాల్గొనట్లు ఎవరికి వారి ప్రార్థన చేసుకునండి. ఎవరికి వారి ఎవరు మౌనంగా ఉండదు. అందరూ కూడా ప్రార్థన చేసుకుని ఎందుకంటే మహోన్నత మహాగణ పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడు సర్వ